హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి కాచాయిని గారు, మోటివేషనల్ స్పీకర్. సో ఈరోజు మనకు ఒక రైట్ నౌ ఇప్పుడు జెన్జీ జనరేషన్లో ఏం జరుగుతుంది అమ్మాయిల విషయంలో అంటే చాలామంది బ్యూటీకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇప్పుడున్న టైంలో. అంటే ఒక అబ్బాయి నన్ను చూస్ చేసుకోవాలి, ఒకరితో రిలేషన్షిప్లోకి వెళ్ళాలి, లేదంటే మ్యారేజ్ అవుతుంది, నా హస్బెండ్ నన్ను అందంగా చూడాలనుకుంటారు అని మాత్రమే అనుకొని కలర్ కాన్షియస్ అంటే తన కలర్ వైట్‌గా ఉండాలని చెప్పేసి, తను చాలా తెల్లగా ఉండాలని చెప్పేసి రకరకాల ప్రాసెస్ అండర్‌గోన్ అవుతున్నారనమాట. బట్ నిజానికి అబ్బాయిలు కలర్ మాత్రం చూస్తారనుకుంటున్నారు ఎక్కువ మంది అమ్మాయిలు. అసలు అమ్మాయిలు ఏమనుకుంటున్నారు? ఇన్ని బ్యూటీ ప్రొసీజర్‌లు వాళ్ళు అండర్‌గోన్ అవ్వడానికి ఇదే కారణమా? ఇవన్నీ తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్‌లో. ఎపిసోడ్ అయితే చివరి వరకు చూడండి. హాయ్ మ్యామ్. హాయ్. హాయ్ ఫస్ట్ విరాట్. ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమ్మాయిలు ఇప్పుడున్న టైంలో ముఖ్యంగా అంటే పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్నా, లేకపోతే రిలేషన్‌షిప్‌లో ఉన్న అమ్మాయిలైనా ఎక్కువ శాతం ఈ బ్యూటీకి, ఫేస్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారన్నట్టు. మోర్ దెన్ వాళ్ళు వాల్యూస్ అనేది జనరల్‌గా క్యారెక్టర్‌కి అండ్ మోర్ దెన్ దట్ మనం ఏ విధంగా ఉంటాం, మన బిహేవియర్, అవతల వాళ్ళని ఎలా మనం పిలుస్తాము, మన ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ అమ్మాయి అందంగా ఉంటే చాలు, ఆ అమ్మాయిని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. అలా థింక్ చేస్తున్నారంట. కొన్ని అవును. అనాలిసిస్ చెప్తా ఉన్నాయి ఇవన్నీ. ఇది నిజమా? యా 100% మనం చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో కానీ కదా, ఎలా అసలు ఫిల్టర్ లేని అమ్మాయిని చూసావా అసలు ఈ మధ్యకాలంలో? లేదు. విరాట్ లేదు కదా. ఎందుకంటే అసలు ఏ అమ్మాయిని చూడు ఇన్స్టాగ్రామ్లో నల్లగా ఉన్న అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? 100 మందిలో నేనైతే చాలా తక్కువ మంది చూసాను. కదా. అండ్ ఇంకొకటి ఫేస్ మీద ఒక్క స్పాట్ అయినా ఉందా? అదేదో మంచి కొరియన్ స్కిన్ కొరియన్ స్కిన్ కదా. ఎందుకని? అదంతా ఏంటి అంటే మనందరికీ తెలుసు ఫిల్టర్స్, రైట్? సో ఎందుకు అందరూ అంటే తెల్లగానే ఉండాలి. ఫిల్టర్ కూడా చూసావా ఎప్పుడైనా నువ్వు? తెల్లగా ఉన్న అమ్మాయిలవే కొరియన్ స్కిన్నే ఉంటుంది. అసలు నిజంగా మన ఇండియన్స్కి ఆ స్కిన్ ఉంటుందా? దట్ టు ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్స్కి ఉండదు కదా. కానీ ఇప్పుడున్న అమ్మాయిలందరికీ ఏంటంటే తెల్లగా ఉంటే నేను చాలా అందంగా ఉంటాను, నన్ను చాలా బాగా అంటే అందరు అందంగా ఉన్నాను అనుకుంటారు అని అనుకుంటారు. ఇప్పుడు ఇది ఎప్పటి నుండి వచ్చిందంటే మన చిన్నప్పటి నుండే ఇది అలవాటు అయిపోయింది. ఎలా అంటే పుట్టగానే ఫస్ట్ క్వశ్చన్ అమ్మాయా అబ్బాయా అని అడుగుతారు, రైట్? అవును. దాని తర్వాత ఏం అడుగుతారు? అమ్మాయి పుట్టింది అని అనుకుందాం. అనుకోగానే సెకండ్ క్వశ్చన్ ఏం అడుగుతారు? తెల్లగా ఉందా, నల్లగా ఉందా? అంటే ఆ పాప పుట్టిన వెంటనే ఏం చేస్తున్నారు? వెంటనే తను తీసుకొచ్చేస్తున్నారు. దేనిలోకి? అందంగా ఉందా లేదా అన్నది డిసైడ్ చేసేస్తున్నాం మనమే అవును. కదా. సో అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు తెలుపు నలుపు అన్నది అసలు మెయిన్, అసలు దాని వలన ఏమి ఇంపార్టెన్సే కాదు నిజంగా చెప్పాలంటే. అందం అన్నది తెలుపు నలుపులో ఉండదు. అంటే అమ్మాయిలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు, నేను తెల్లగా ఉంటే నాకు రెస్పెక్ట్ ఇస్తారు, నేను తెల్లగా ఉంటే నా వెనక ఎగ్జాక్ట్లీ. ఎక్కువ మంది పడతారు. అంటే రాంగ్ అని కాదు, నన్ను తెల్లగా ఉంటే తెల్లగా నన్ను ఉంటే చాలా అందం మంది ఇష్టపడతారు. ఇష్టపడతారు అనుకుంటారు కదా. కానీ నిజంగా ఒకటి చెప్తాను నీకు. ఇప్పుడు మన గుడ్లకు వెళ్తాం కదా కదా. సో వెళ్ళినప్పుడు అమ్మవారిని చూస్తావా నువ్వు? చూసావా చాలాసార్లు? ఎలా ఉంటారు? ఒకవేళ పాలరాతి ఒక గుడి కట్టినా లోపల అమ్మవారు ఏ కలర్లో ఉంటారు పెడతారు కదా? పసుపు కలర్లో నల్ల రాతితో కడతారు. ఎంత అందంగా ఉంటారు అమ్మవారు. అంటే మనలో ఎలాంటి బాధలు ఉన్నా మనం గుడికి వెళ్ళగానే ఆ అమ్మవారిని చూడగానే మనకు ఒకలాంటి ప్లెజెంట్ ఫీల్ వస్తుంది, రైట్? సో అంటే అందము తెల్లగా ఉన్న దానిలోనే ఉందా? లేదు కదా. అండ్ ఇంకొకటి చెప్తా ఇక్కడ. అంటే ఆ లెక్కన అందం అనేది మనం కాదు, మనం చూసే వాళ్ళు కళ్ళలో ఉంటుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు నువ్వు ఉన్నావు విరాట్, నీకు నేను అందంగా కనిపించవచ్చు, ఇంకెవరో ఉన్నారు, ఇప్పుడు కెమెరామ్యాన్ ఉన్నారు, కెమెరామ్యాన్కి నేను అందంగా కనిపించకపోయి ఉండొచ్చు. బికాస్ చూసే వాళ్ళ కళ్ళబట్టి ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, నువ్వు అబ్బాయి కాబట్టి. ఇప్పుడు ఒక అందమైన అంటే అందమని పక్కన పెట్టు, తెల్లగా ఉన్న అమ్మాయి వచ్చింది, ఓకే? వచ్చినప్పుడు నువ్వు అనుకున్నావు వావ్ అంటే అబ్బాయిలు అనుకుంటారు కదా, చాలా అందంగా ఉంది ఈ అమ్మాయి, రైట్? అనుకుంటారు. కానీ ఆ అమ్మాయి వచ్చాక ఒక 5 నిమిషాలు నీతో మాట్లాడాక నీకు చాలా పొగరుగా మాట్లాడుతుంది. అప్పుడు నీకు నచ్చుతుందా అమ్మాయి? అస్సలు నచ్చదు. జనరల్గా అబ్బాయిలు ఎవ్వరికీ నచ్చదు. అదే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి చూడటానికి అస్సలు బాగాలేదు,
మీరు అనుకుంటారు లైట్లీ యావరేజ్, బిలో యావరేజ్ ఏదో అనుకుంటారు. బట్ ఆ అమ్మాయి వచ్చాక చాలా పొలైట్గా మాట్లాడుతుంది అండ్ తనకి హెల్పింగ్ చేసే నేచర్ ఉంది అండ్ చాలా తెలివైంది. అప్పుడు మీకు అందం కనిపిస్తుందా? అందంగా లేదు అన్నది అసలు మంచిదో అనిపిస్తుంది. మైండ్లో అసలు ఇంత 1% కూడా రాదు. రాదు. నేను ఏమంటున్నానంటే అది జస్ట్ అందంగా కనిపించడం అనేది ఓన్లీ మనం ఇలా ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు జస్ట్ 1 hour 1 to 5 minutes లోపే. తర్వాత అసలు ఎంత అందంగా ఉన్న అమ్మాయి బిహేవియర్ బాగోకపోతే అమ్మాయి అందంగా కనిపించదు. ఓకే, కానీ ఇప్పుడు అమ్మాయిలు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు తెల్లగా కనిపించాలని లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఓకే, అది కూడా ఏమీ డబ్బు లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు కాదు. ఓకే, సో ఇప్పుడు నల్లగా ఉన్న ఒక అమ్మాయి తెల్లగా అంటే తన స్కిన్ టోన్ ఫెయిర్గా అవ్వాలి అంటే లోపల ఎంత బాడీలో రియాక్షన్స్ జరిగితే ఆ కలర్ వస్తుంది, అంతేనా? ఇప్పుడు చదువు రాని వాళ్ళైతే వాళ్ళకేం తెలియదు, అవును. కానీ అలా కాదు, వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళే. కానీ ఆ ఓన్లీ వైట్గా తెల్లగా ఉండడం కోసం అది ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? అలా ఇవ్వడం అనేది నిజంగా కరెక్ట్ కాదు. అంటే దీనివల్ల హెల్త్ అనేది హెల్త్ ఇబ్బంది అవుతుంది. డెఫినెట్గా. కానీ వీళ్ళు రియలైజ్ అవ్వాల్సింది అవతల వాళ్ళు ఎలా చూస్తారనే దాన్ని బట్టి అయితే ప్రతి విషయం మార్చుకుంటూ వెళ్ళాలి కదా. మార్చుకుంటూ వెళ్తే ఇంకా మనం అంటే ఏం లేదు కదా. సో అందుకని ఎప్పుడైనా మనం ఏం చేయాలి, మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి ఫస్ట్. చిన్నప్పటి నుండి పేరెంట్స్ పిల్లలు నలుపుగా ఉన్నా తెలుపుగా ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బిల్డ్ చేయాలి. అండ్ ఎంత మంచి వ్యక్తిత్వం ఉంది, మంచి మనసు ఉందా, లేదు అంటే ఇతరులకి సహాయం చేసే గుణం ఉందా, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని ఉన్నప్పుడు నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఉంటుందో అమ్మాయి ఎలా ఉన్నా అందంగా ఉంటుంది. ఓకే, సో కాబట్టి కలర్ గురించి ఆలోచించడం మానేసి ఇప్పటి నుండైనా పేరెంట్స్ అనేది ఇప్పటి నుండి ఉన్న జనరేషన్కైనా కలర్ని ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని మాత్రం ఎప్పుడు నేర్పించకూడదు. ఇన్ కేస్ వాళ్ళు బ్లాక్గా ఉన్నా కూడా ఏం పర్వాలేదు నాన్న, బ్లాక్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అబ్దుల్ కలాం ఉన్నారు, అతనంటే ఎంతమందికి ఇష్టం? ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరు. రజనీకాంత్ ఉన్నారు కదా. సో చాలా నల్లగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అసలు మనం ఎప్పుడైనా వాళ్ళు నల్లగా ఉన్నారని అసలు ఎప్పుడైనా ఆలోచిస్తామా? ఆలోచించు. అండ్ డెఫినెట్లీ మన క్యారెక్టర్ అనేది, మన విధానం అనేది, మన బిహేవియర్ అనేది ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, మోర్ దెన్ ద బ్యూటీ. 100%. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం వాల్యూస్ 8 వసంతాలు సినిమా చూసారా ఈ మధ్యకాలంలో? దానిలో నిజంగానే ఆ డైరెక్టర్ చాలా మంచిగా అసలు ఆ హీరోయిన్ని చూపించారు. సో అలా మనలో కూడా క్వాలిటీస్ అనేవి ఉండాలి. క్వాలిటీస్ బాగున్నప్పుడు అలానే మనలో వాల్యూస్, ఎప్పుడైతే వాల్యూస్ ఉన్నాయి, పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయటం, ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎలాంటి అమ్మాయినా చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ కాచాయని గారు చెప్పిన విషయాలన్నీ విన్నారు కదండి. ముఖ్యంగా అందం అనేది అవతల వాళ్ళని బట్టి ఉంటుంది. అంటే మీరు ఈరోజు ఒకరి కోసం మారుండొచ్చు, రేపు మీ లైఫ్లోకి ఇంకొకరు రావచ్చు, వారు తగ్గట్టు మారాలి అనుకుంటే మీ సెల్ఫ్ అనేది మీరు లాస్ అవుతారు. మీ బ్యూటీ అనేది మీరు ఎలా ఉంటారు, మిమ్మల్ని మీరు ఎంబ్రేస్ చేసుకోవడం, అంతేగాని మారడం కాదు. ఆ మార్పు అనేది మీరు ఎందుకు తెచ్చుకుంటున్నారు అనేది ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అండ్ ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.